హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం లోడాల్ సబ్ ఫైల్, లోడాల్ సబ్ ఫైల్ ఎలా ఆపరేట్ అవుతుంది దాని యొక్క ఆపరేషన్ చూసాం. సో ఈరోజు ఏంటంటే ఆపరేషన్ దేనిలో అయినా సేమ్. సో లోడాల్లో అయినా అంతే, ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్లో అయినా అయితే అంతే, సింగిల్ పేజ్ సబ్ ఫైల్ అయినా అంతే. సో ఈరోజు ఏంటంటే ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో అసలు దానికన్నా ముందు అసలు ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ అంటే ఏంటి? ఇక్కడ సో ఇది కూడా 9999 మ్యాక్స్ ఎన్ రికార్డ్స్. సో ఇది మ్యాక్సిమం ఎన్ని రికార్డ్స్ అంటే సో ఇన్ని రికార్డ్స్ వరకు ప్రాసెస్ చేయగలదు. 9999 రికార్డ్స్ వరకే ప్రాసెస్ చేయగలదు ఇది. సో ఆ తర్వాత ఏంటి? సబ్ ఫైల్స్ సైజ్ గ్రేటర్ దెన్ సబ్ ఫైల్ పేజ్. సో సబ్ ఫైల్ సైజ్ అనేది సబ్ ఫైల్ పేజ్ కన్నా పెద్దదై ఉండాలి. సో తర్వాత ఏంటి? పేజ్ డౌన్ అనేది ప్రోగ్రామర్ కంట్రోల్ చేయాలి. సో ఇదన్నమాట పేజ్ డౌన్ అనేది ప్రోగ్రామర్ కంట్రోల్ చేయాలి. సో ఇది సబ్ ఫైల్. సో ఇదన్నమాట ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్. సో ఫస్ట్ ఏంటంటే సబ్ ఫైల్ స్క్రీన్ అనేది సబ్ ఫైల్ డిజైన్ చేద్దాం. ఆ తర్వాత వచ్చేసరికి ప్రోగ్రామ్ అనేది చేద్దాం. సో ఆల్రెడీ సబ్ ఫైల్ అనేది డిజైన్ చేశాను, నేను అది చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటి? సో సబ్ ఫైల్ డిజైన్ చేయాలంటే మనకున్న కమాండ్ జనరల్గా చెప్తాను. STA సో టేక్ F సారీ STA ఎంటర్. సో ఇచ్చిన తర్వాత 1 ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏంటి? సోర్స్ ఫైల్ నేము, లైబ్రరీ నేము, సబ్ ఫైల్ నేమ్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే 25 చూపించడానికి ఇస్తున్నాను, 25 అని ఇచ్చాను. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి? 1 యాడ్. సో ఇక్కడ ఏంటి? న్యూ రికార్డ్ నెంబర్ ఇవ్వాలి. సో సబ్ ఫైల్ RCD అని ఇస్తాం, సబ్ ఫైల్ రికార్డ్ నెంబర్. సో టైప్ వచ్చేసరికి సబ్ ఫైల్ కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తాం? సబ్ ఫైల్. ఇది డీటెయిల్గా లోడాల్ సబ్ ఫైల్ గురించి చెప్పాను కాబట్టి అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు, డిజైన్ గురించి ఓవరాల్గా చెప్తున్నాను. ఎంటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా సబ్ ఫైల్ కంట్రోల్ రికార్డ్ ఫార్మాట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి? సబ్ ఫైల్ CTL RCD అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇస్తే సో సబ్ ఫైల్ కీవర్డ్స్ అడుగుతుంది. సో ఎంటర్ YY అని ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. సో ఏమన్నా సబ్ ఫైల్ కీవర్డ్స్ ఇవ్వాలా? సో ఇక్కడ ఏం అవసరం లేదు. సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ అనేది ఎందుకు వాడతాం? ఒక రికార్డ్ అనేది మల్టిపుల్ టైం అనేది ఎడిట్ అవ్వడానికి వాడతాం. సో అది. సో కీవర్డ్స్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇది అయిపోయింది. మళ్ళీ ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి సబ్ ఫైల్ కంట్రోల్ రికార్డ్ ఫార్మాట్కి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఇండికేటర్స్ ఏమైనా ఇవ్వాలా? ఇది అడుగుతుంది. సో మనం కన్ఫర్మ్గా ఇండికేటర్స్ ఇవ్వాలి. సో డిస్ప్లే ఇండికేటర్ ఏమి ఇస్తాం? 20 ఇస్తాము. సో తర్వాత ఇవి ఆన్ చేయాలి. Y ఉంది కాబట్టి డిస్ప్లే ఓకే, అది వదిలేస్తున్నాను. డిస్ప్లే కంట్రోల్ Y చేశాను. తర్వాత మోర్ దగ్గర కూడా Y ఇస్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఏంటి? కంట్రోల్ 21 ఇస్తున్నాను. సో క్లియర్కి వచ్చేసరికి 22 ఇస్తున్నాను. ఎండ్కి వచ్చేసరికి 23 ఇస్తున్నాను. ఇవి ఇండికేటర్స్. సో ఫోల్డ్ డ్రాప్ కావాలనుకుంటే ఇవి కూడా ఇచ్చుకోవచ్చు. వీటి గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, CF07 ఇవి. సో బట్ నేను ప్రస్తుతానికి ఏంటంటే ఫోల్డ్ డ్రాప్ ఏమి యూజ్ చేయను. సో నాకు అది అవసరం లేదు. సో ఆ తర్వాత సబ్ ఫైల్ సైజ్ అని అడుగుతుంది. సో సబ్ ఫైల్ సైజ్ ఏమి ఇద్దామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇద్దాం సబ్ ఫైల్ సైజు. సబ్ ఫైల్ పేజ్ సైజు 10 ఇద్దాం. మీ రిక్వైర్మెంట్ అన్నమాట. నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. ఎంటర్ ఇచ్చాను. సో ఇదేంటంటే మెసేజ్, ఎర్రర్ మెసేజ్ కోసం ఇవి వాడతాం, బట్ ప్రస్తుతానికి ఏం చెప్పట్లేదు. సో జనరల్ ఇండికేటర్స్ అడిగింది. సో జనరల్ ఇండికేటర్స్ ఏమైనా ఇవ్వాలా? సో చూడండి ఇండికేటర్స్ ఇక్కడ ఏమి ఇస్తామంటే మనం ఏమైనా ఫోటో ఇవి CF03 ఓకేనా? సో 03 అంటే ఏంటి? సారీ ఇక్కడ సో రిటర్న్ వాల్యూ ఏం రావాలి? 03 ఎగ్జిట్. సో ఎగ్జిట్ అవ్వాలి. సో ఆ తర్వాత ఏంటి? CF05 ఓకేనా? అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాడితే ఇది రీఫ్రెష్. సో CF12 అదేంటి? రిటర్న్ వాల్యూ 12. ఇదేంటి? క్యాన్సిల్. సో ఇలా అనమాట. మనకి ఏవైతే కావాలో ఆ ఇండికేటర్స్ అన్ని డిఫైన్ చేస్తాం అనమాట. సో మనకు కావాల్సిన ఇండికేటర్ ఓవర్లే అనేది. సో ఫోటో అనేది దీని మీద ఓవర్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ ఓవర్లే Y ఇస్తాం అనమాట. సో ఇలా ఇండికేటర్స్ అన్నీ ఇస్తాం అనమాట. సో నేను ఆల్రెడీ ఈ స్క్రీన్ డిజైన్ చేశాను. సో అందుకని నేను దీని గురించి ఏమీ చెప్పట్లేదు. సో ప్రస్తుతానికి ఇది సేవ్ కూడా చేయట్లేదు. నేను డిజైన్ చేసిన స్క్రీన్ చూపిస్తాను. సో 17 తీసుకున్న తర్వాత సో ఫస్ట్ సబ్ ఫైల్ ఓకేనా? సో సబ్ ఫైల్ కంట్రోల్ ఫార్మ్. సో ఇది కూడా చూస్తాను. సబ్ ఫైల్ ఇండికేటర్స్ చూపిస్తున్నా, డిజైనింగ్ తర్వాత చూస్తున్నా. ఇండికేటర్స్ ఏమైనా ఇచ్చామని చూద్దాం. సో సబ్ ఫైల్ నెక్స్ట్ చేంజ్ ఇక్కడ ఏమి యూజ్ చేయలేదు. సో ఎటువంటి ఇండికేటర్స్ ఇవ్వలేదు. సో కంట్రోల్ ఫార్మాట్లో ఇండికేటర్. సో 8 తీసుకున్నా. సో ఇక్కడ Y. సో చూడండి ఏమి ఇచ్చాను? క్లియర్ ఇండికేటర్ 20, డిస్ప్లే ఇండికేటర్ 20. సో ఇది వచ్చేసరికి డిస్ప్లే కంట్రోల్ 21, క్లియర్ 22. సో ఎండ్ ఇది.
సో ఆ తర్వాత వచ్చేసరికి ఇవేమి ఇవ్వలేదు. ఆ తర్వాత ఇచ్చాను సైజు 12 ఇచ్చాను, సబ్ ఫైల్ సైజ్ 12, సబ్ ఫైల్ పేజ్ సైజు 10. ఆ తర్వాత మెసేజెస్ ఏమి ఇవ్వలేదు, ఈ ఇండికేటర్స్ కూడా ఏమి ఇవ్వలేదు. సో ఇదనమాట, ఇది ఇండికేటర్స్ రిలేటెడ్. సో ఇప్పుడు ఏంటి, సబ్ ఫైల్ ఫస్ట్ కంట్రోల్ ఫార్మాట్ చూద్దాం. సో కంట్రోల్ ఫార్మాట్ అంటే ఓన్లీ అబోవ్ అండి, ఈ బాటమ్ ఈ కింద ఈ లైన్స్ కనబడుతుంది కదా, దీంతో సంబంధం లేదు. ఆప్షన్ నుంచి ఓన్లీ టాప్. సో యూజర్ నేమ్ స్టార్ యూజర్ ఆప్షన్, ఇదేంటి ప్రోగ్రామ్ నేమ్ ఇది. సో ఇది స్టార్ ఆఫ్ ఎంత లెంత్ కావాలో అంత. సో వీటి గురించి నేను ఏంటంటే లోడాల్ సబ్ ఫైల్ డిజైనింగ్ చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్పాను కాబట్టి సో అంత డీటెయిల్గా చెప్పట్లేదు. సో మీకు స్క్రీన్ డిజైన్ మీద ఐడియా వచ్చినా ఇది డిజైన్ చేయొచ్చు, ఓకేనా. సో అది ఆ తర్వాత బట్ సబ్ ఫైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ హార్డ్ కోడ్ వాల్యూస్ అయితే స్క్రీన్ డిజైన్ చూస్తే చేయొచ్చు, బట్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి సింగిల్ కోట్స్లో ఇస్తాం. ఆ తర్వాత స్టార్ టైము, స్టార్ డేట్. ఆ తర్వాత ఏంటి, ఇది కూడా సింగిల్ కోట్స్లో ఆప్షన్, స్టూడెంట్ ఐడి. సో ఇవెలా ఇచ్చాను. ఆ తర్వాత వచ్చేసరికి ఈ కింద ఎడిట్ చేయాలంటే మనం ఎడిట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇది రికార్డ్ ఫార్మాట్ కాబట్టి. సో దానికి దీనికి సంబంధం ఉండదు కాబట్టి ఎడిట్ చేయలేము. సో నేను ఏంటంటే ఎటువంటి సేవింగ్ చేయట్లేదు. సో ఇప్పుడు రికార్డ్ ఫార్మాట్కి వచ్చాను, సబ్ ఫైల్. సో ఈ బాటమ్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏమి ఇచ్చాము చూడండి, ఆప్షన్ దగ్గర ఇదేంటి అవుట్ బోత్ మోడ్లో ఇచ్చాను. న్యూమరిక్ వాల్యూ కాబట్టి 9/2 అని ఇచ్చాను. సో ఇదెంత ఇచ్చాను, 9/5. సో ఇది న్యూమరిక్ వాల్యూ కాబట్టి. సో ఇదేంటి 10 ఇచ్చుంటే ఐ థింక్, నేమ్ కాబట్టి ప్లస్ B/10 అని ఇచ్చాను. సో బోత్ మోడ్. సో ఇది అడ్రస్ కాబట్టి ప్లస్ B/10 ఇచ్చుంటాను. సో ఇప్పుడు దీనికి రీనేమ్ చేశాను చూడండి. ఆప్షన్ దగ్గర ఏమి ఇచ్చాను, $ఆప్షన్ అని ఇచ్చాను. సో ఓకే, ఐడి దగ్గర ఏమి ఇచ్చారు, $ID అని ఇచ్చాను. సో నేమ్ దగ్గర ఏమి ఇచ్చాను, $నేమ్ అని ఇచ్చాను. సో ఇది చూడండి, సో $అడ్రస్. సో ఇవి ఫీల్డ్స్ అనమాట. సో ఇంతవరకు క్లియర్ కదా. ఆ తర్వాత ఏం కావాలి మనకి, ఫోటో డిజైన్ కావాలి. సో ఫోటో డిజైన్ అంటే ఇవి అనమాట. F3 ఎగ్జిట్, F12 క్యాన్సిల్, F5 రీఫ్రెష్, F6 యాడ్. సో ఆపరేషన్స్ కోసం రాశాను, బట్ ఆపరేషన్స్ గురించి నేను ఈ వీడియోలో ఏం చెప్పను మీకు. సో ఇవన్నమాట. సో నెక్స్ట్ ఇన్సర్ట్ కోసం, డిస్ప్లే కోసం, అప్డేట్ కోసం స్క్రీన్స్ నేను డిజైన్ చేసుకున్నాను నా కోసం, ఓకేనా. ఇప్పుడు ప్రోగ్రామ్కి వద్దాం. ప్రోగ్రామ్ మనం చెక్ చేస్తే సో చూడండి, ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. సో ఈ లాజికల్ ఫైల్లో వదిలేసాను, దీనికి మీకు సంబంధం లేదు, ఓకేనా. ఫస్ట్ ఏ ఫైల్ డేటా అయితే మనం లోడ్ చేయాలనుకున్నాం మా డేటా, స్టూడెంట్ డేటా. సో 1 minute. సో స్టూడెంట్ ఈ ఫైల్ని, సో నేను ఇదేంటంటే ఆపరేషన్స్ కోసం ఇంకో లాజికల్ ఫైల్ డిఫైన్ చేశాను. సో ఈ లాజికల్ ఫైల్తో మీకు ఎటువంటి సంబంధం లేదు. సో ఫస్ట్ స్టూడెంట్, సో ఇది యాడింగ్ కూడా అవసరం లేదు, ఇది కూడా తీసేయచ్చు, ఇన్పుట్ మోడ్లో ఇస్తే చాలు. స్టూడెంట్, సో ఇన్పుట్ మోడ్ ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, కీడ్ ఫైల్, డిస్క్ అని ఇచ్చాను. తర్వాత మనకి ఏదైతే సబ్ ఫైల్ ఉందో ఆ సబ్ ఫైల్ డిఫైన్ చేస్తాం, ఓకేనా. సో సబ్ ఫైల్ 02, సబ్ ఫైల్ 02 అనే కదా మనం డిజైన్ చేసింది. సో కంబైన్ మోడ్, ఫుల్ ప్రొసీజరల్ ఫైల్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, వర్క్ స్టేషన్. సో సబ్ ఫైల్ ఆఫ్ సబ్ ఫైల్ రికార్డ్ నెంబర్ ఇది ఇస్తాం, RR అని ఇచ్చాం. తర్వాత ఏంటి, ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్. ఇది ఎందుకు, కర్సర్ అనేది ఏ పొజిషన్లో సెట్ అవ్వడానికి. సో నేనేం చేశానంటే ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేసా. దానిలో ఏంటంటే ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి మినిమం RR అని తీసుకున్నాను. మినిమం RR అని అంటే ఏం లేదండి, మినిమం RR అని అంటే మనకి ఏమొస్తుందంటే అక్కడ సో సింపుల్గా మినిమం RR అంటే ఈ ఫస్ట్ పొజిషన్ యొక్క RR అన్నమాట. సో ఫస్ట్ అంటే నేను 1 యాడ్ చేసేసుకుంటాను కాబట్టి ఫస్ట్ ఓకే. బట్ నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాను, ఈ స్క్రీన్లో ఈ పొజిషన్ నేను యాడ్ చేయలేను కదా. సో దానికోసం ఇది మినిమం RR అని. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ వల్ల మనకి ఆ మినిమం RR అనేది వస్తుంది అనమాట. అది నేను డీబగ్గింగ్ వ్యూలో చూస్తాను అనమాట మీకు. సో ఇప్పుడు ఏంటి, PSDS, ఓ ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేశాను, SDS. సో చూడండి ఎస్ ఇచ్చాను, ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ కాబట్టి. సో అదనమాట, దాన్ని ప్రాక్ అని ఇచ్చాను. సో ప్రాక్ ఇస్తే ఏమొస్తుంది, ఫైల్ నేమ్ అనేది వస్తుంది. ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ అసైన్ చేశాను. సో కర్సర్ అనేది ఇప్పుడు ఈ స్క్రీన్లో, ఫస్ట్ స్క్రీన్లో నేను కర్సర్ ఎక్కడ ఉండాలి, ఈ పొజిషన్ అంటున్నా కాబట్టి దీనికి ఏమి ఇచ్చానంటే ఫస్ట్ నేను డిఫాల్ట్గా 1 హార్డ్ కోడ్ చేసేసాను. ఆ తర్వాత ప్రోగ్రామ్ నేమ్ అనేది హార్డ్ కోడ్ చేస్తాను. స్క్రీన్ ఫీల్డ్ ఇది, సో ఫైల్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ నేమ్ ఇది. ఓకే, ఎంతవరకు క్లియర్ కదా. ఆ తర్వాత ఏంటంటే RR అనేది ఏదైతే మనం రికార్డ్ నెంబర్ కోసం ఇక్కడ ఇచ్చాం కదా RR. సో
సో ఆ ఫీల్డ్ అనేది డిఫైన్ చేసాం. ఆ తర్వాత ఏంటి, లాస్ట్ ఆర్ఆర్ఎన్ నెంబర్. ఓకేనా, ఇది లాస్ట్ ఆర్ఆర్ఎన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇచ్చాననేది చెప్తాను. సో సబ్ ఫైల్ నేను చెప్పాను, ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్కి పేజ్ డౌన్ అనేది మనం కంట్రోల్ చేయాలన్నాం. సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తామంటే, హ్యాండిల్ చేస్తామంటే, నేను సింపుల్గా ఈ లాస్ట్ ఆర్ఆర్ఎన్ తర్వాత వాల్యూ. ఓకేనా, సో తర్వాత వాల్యూ ఎలా ఇస్తారు మనకి ఇంటర్వ్యూలో వస్తుంది. హౌ కెన్ యూ వ్యాలిడేట్ ది పేజ్ డౌన్ ఇన్ ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ అంటాడు. అంటే ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్లో పేజ్ డౌన్ ఎలా కంట్రోల్ చేస్తావు అంటావు. నువ్వు సింపుల్ మనం ఏం చెప్తామంటే, లాస్ట్ ఆర్ఆర్ఎన్ అనేది మనం ఒక ఫీల్డ్కి, టెంపరీ ఫీల్డ్కి అసైన్ చేస్తాం, దాని ద్వారా చేస్తామంట. వాడేమంటాడంటే, లాస్ట్ ఆర్ఆర్ఎన్ అంటే ఇది అవుతుంది కదా, బట్ నీకు నెక్స్ట్ అనేది ఈ రికార్డు డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ 3000 వచ్చింది, బట్ ఇక్కడ ఎంత ఉంది, 1002 ఉంది. సో బట్ ఇక్కడ వచ్చేసరికి 3000, బట్ ఇక్కడ నీకు లాస్ట్ రికార్డ్ అంటే ఇది అవుతుంది కదా అని అంటాం. సో ఇది ఎలా వ్యాలిడేట్ చేస్తామంటే అది చూస్తాం. బట్ మనం చెప్పడం లాస్ట్ రికార్డ్ అనే చెప్తాము, బట్ ఇక్కడ ఈ వాల్యూ ఎలా వస్తుందంటే నేను అది ఇన్ డీటెయిల్గా డీబగ్గింగ్లో చూపిస్తాను. సో సింపుల్గా ఏంటంటే, లాస్ట్ ఆర్ఆర్ఎన్ అనే ఒక ఫీల్డ్ తీసుకుంటాను, దానికి నేను లాస్ట్లో ఆర్ఆర్ఎన్ వాల్యూ అనేది అసైన్ చేస్తాను. దాన్ని యూజ్ చేసి నెక్స్ట్ పేజ్ డౌన్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే, మనం ఇప్పటివరకు డూ వైల్ యూజ్ చేసాము, ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఆ ఫర్ లూప్ వర్కింగ్ కోసం ఈ ఐ ఇచ్చాను, సో దాన్ని ఫర్ లూప్లో చెప్తాను. ఇంతవరకు జస్ట్ ఈ ఆర్ఆర్ఎన్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు వదిలేసాను ప్రస్తుతానికి. ఇవి రెండు నేను ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. తర్వాత ఏం చేశాను, సో ఈ ఆర్సిడి నెంబర్ అనేది 1 అసైన్ చేశాను. సో ఇది అసైన్ చేయాలి అంటే మనం స్క్రీన్లో కూడా ఒక మోడిఫికేషన్ చేయాలంట. స్క్రీన్లో మనమే మోడిఫికేషన్ చేస్తామంటే, సో స్క్రీన్కి వచ్చాను. సో స్క్రీన్లో మనం చేసే మోడిఫికేషన్ అంటే ఇదన్నమాట. సో ఇది సబ్ ఫైల్ పేజ్ సైజ్ తర్వాత ఆర్సిడి నెంబర్ అని ఇస్తాం. సో లెంత్ 4, సో జోన్ డెసిమల్ పొజిషన్ 0, హిడెన్, సబ్ ఫైల్ రికార్డ్ నెంబర్, కర్సర్ అన్నమాట. సో ఇదన్నమాట మనం ఇచ్చేది. ఓకే కదా, సో అది సబ్ ఫైల్ డిస్ప్లే ఫైల్లో ఎడిట్ చేస్తాం అనమాట. అది స్క్రీన్లో ఎడిట్ చేయడానికి మనకు కనపడదు, అందుకని డైరెక్ట్గా స్క్రీన్లో 2 తీసుకుని ఎడిట్ చేస్తాం. తీసుకుని అగైన్ కంపైల్ చేసి పెట్టుకోవాలి మనం. సో ఓకే, ఆ తర్వాత రిమైనింగ్ అంతా సేమ్, క్లియర్, లోడు, ప్రాసెస్, ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎండ్. సో క్లియర్ సబ్ రొటీన్లో ఏం జరుగుతుందో మనం లోడ్ ఆల్ సబ్ ఫైల్లో చూసాం, సేమ్ అదే జరుగుతుంది. సో ఫస్ట్ క్లియర్ సబ్ రొటీన్లో ఏం చేశాను, ఎవాల్ ఆర్ఆర్ఎన్ అనేది 0 చేశాను. సో అక్కడ అదే చేస్తాం. ఆ తర్వాత క్లియర్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్ ఆన్ చేస్తాం. క్లియర్ ఇండికేటర్ అదే కదా, 20 కదా, సారీ క్లియర్ ఇండికేటర్ అంతా 22. సో అది ఆన్ చేసాం. సో క్లియర్ ఇండికేటర్ ఆన్ చేసాం. ఆ తర్వాత ఏం చేశాను, రైట్ చేశాను, సబ్ ఫైల్లోకి రైట్ చేశాను, కంట్రోల్ ఫార్మాట్ యూజ్ చేశాను, సబ్ ఫైల్ కంట్రోల్ రికార్డ్ ఫార్మాట్ యూజ్ చేశాను. ఎందుకంటే దీని కంట్రోల్లోనే మొత్తం ఉంటుంది కాబట్టి ఇది. సో డేటా రిలేటెడ్ వచ్చినప్పుడే సబ్ ఫైల్ రికార్డ్ ఫార్మాట్కి వెళ్తాం, మిగతా కంట్రోలింగ్ అంతా ఇందులోనే ఉంటుంది కాబట్టి సబ్ ఫైల్ కంట్రోల్ రికార్డ్ ఫార్మాట్ వాడతాం అనమాట. ఓకేనా, ఆ తర్వాత క్లియర్ ఇండికేటర్ ఆఫ్ చేసాం. సో సబ్ రొటీన్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరగాలి, లోడ్ జరగాలి. ఈ లోడ్లో మనం ఇంతకుముందు ఎలా రాస్తాం జనరల్గా, సో మనకు తెలిసిన లాజిక్ అయితే సి స్టార్ లోవర్ సెట్ ఎల్ఎన్ ఫైల్ నేమ్, అంటే ఫైల్ నేమ్ అంటే స్టూడెంట్ ఏదో అవుతుంది, స్టూడెంట్ స్టూడెంట్. ఓకేనా, ఆ తర్వాత ఏం చేస్తాము, రీడ్ చేస్తాము, అంతే కదా, రీడ్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి, అగైన్ డూ వైల్ చేస్తాం. అది కదా మనకు తెలిసిన లాజిక్. బట్ ఫర్ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, డూ వైలు, ఓకేనా, డూ వైలు సెట్ ఎల్ఎల్ రెండు ఫర్ లూపే చేసేస్తాం అనమాట. డిలీట్ చేస్తే సో ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఈ ఒకటి వదిలేసాను, ఈ ఆర్ఆర్ఎన్ అనేది కూడా వదిలేసాను ప్రస్తుతానికి. సో ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే, డూ ఆపరేషన్, లూపింగ్ ఆపరేషను అండ్ సెట్ ఎల్ఎల్ పొజిషన్ రెండు ఇదే సెట్ చేస్తుంది. అది ఎలా అంటే, ఫస్ట్ ఫర్ i = 1. ఓకేనా, ఈ i అనే వేరియబుల్ మనం ఈ టాప్లో డిక్లేర్ చేస్తాం. ఈ i అనే వేరియబుల్ ఇక్కడ డీస్పెక్లో డిఫైన్ చేస్తాం, i/s. సో ఇదన్నమాట స్టాండ్ ఎల్ఎన్ వేరియబుల్, లెంత్ 4, జోన్ డెసిమల్ పొజిషన్ 0. ఓకేనా, అదే ఇక్కడ అనమాట. ఫర్ i = 0, సారీ i = 1 అంటే ఏంటి, ఫస్ట్ పొజిషన్ సెట్ చేస్తున్నాం. మరి మనం సెట్ ఎల్ఎల్ యూజ్ చేసి ఏం చేస్తాం, స్టార్ లో వాల్ అంటే లో పొజిషనే కదా సెట్ చేసింది. సో సింపుల్గా ఫస్ట్ పొజిషన్ సెట్ అయిపోయిందా, సో ఇంకా సెట్ ఎల్ఎల్తో యూజ్ ఉందా, లేదు. అప్ టు ఎక్కడి వరకు, 10 వరకు. మనం డూ వైల్ యూజ్ చేస్తే ఏం చెప్తాము జనరల్గా, డూ వైల్ నాట్ % ఎండ్ ఆఫ్ ఇఫ్ అనో లేదో కండిషన్ రాసుకుంటాం. బట్ ఇక్కడ ఏం ఇచ్చాను, 10 అంటే ఏంటి, పేజ్ సైజ్ అనమాట. మనం ఇచ్చిన పేజ్ సైజ్ ఎంత,
సో చూడండి ఇక్కడ ఎంత సబ్ ఫైల్ పేజ్ సైజ్ 10 కదా. సో కాబట్టి ఫస్ట్ పేజ్కి 10 వరకు లూప్ జరగాలి. సో ఇంక్రిమెంట్ బై 1 ఒక్కొక్క రికార్డే జరగాలి. సో అందుకని ఇలా అన్నమాట ఫర్ లూప్ ఇలా ఉంటుంది. సో i = 1 to 10. సో i = ఫస్ట్ పొజిషన్ నుంచి అప్ టు 10th రికార్డ్ వరకు లూప్ చెయ్యి బై ఒక్కో రికార్డు 1 by 1 చెయ్యి. ఆ తర్వాత ఏం చేయాలి, రీడ్ చేసాం. సో సెట్ ఎల్ఎల్ డూ వైల్ చేసిన తర్వాత రీడ్ చేసాం అనమాట. బట్ మనం ఎలా చేస్తాం, సెట్ ఎల్ఎల్ రీడ్ డూ వైల్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే లూపింగ్, సెట్ ఎల్ఎల్ లూపింగ్ చేసాక రీడ్ చేస్తాం. రీడ్ అండ్ స్టూడెంట్, సో ఫైల్ నేమ్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఎవాల్, సో స్టూడెంట్. సో స్టూడెంట్ చూడండి ఇందులో ఏముంది, నెంబరు, నేము, అడ్రస్, ఇవే కదా ఫీల్డ్స్. సో అవే ఫీల్డ్స్ ఇక్కడ చూడండి. సో రీడ్ చేస్తున్నాను ఎవాల్ $ID ఐడి. సో అదే కదా మనం ఇందాక ఫైల్లో చూసాం కదా ఫీల్డ్స్. సో ఇక మీకు కావాలని చూస్తాను. సో ఇక్కడ చూడండి రికార్డ్ ఫార్మాట్లు ఏమున్నాయి, $ID, $నేమ్, $అడ్రస్ కదా. సో అవే అనమాట. సో ఇప్పుడు ఏంటి, $ID నెంబరు, సో ఎవాల్ నేము, అడ్రస్. సో ఫీల్డ్స్ అనేవి అసైన్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే ఎండ్ ఆఫ్ ఫైల్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ %EOF స్టూడెంట్, ఓకేనా, ఫైల్ ఎండింగ్ అనేది జరిగితే ఎవాల్ IN23 ఆన్. సో సింపుల్గా ఎండ్ ఇండికేటర్ ఏదైతే ఉందో అది ఆన్ చేయమంటున్నాను. సో ఎండ్ ఇండికేటర్ 23 కదా. సో అది ఆన్ చేయమంటున్నాను. సో ఒకవేళ సో ఇండికేటర్ అయితే ఎండ్కి వెళ్ళి లీవ్ అయిపో. సో సింపుల్గా ఈ లూప్ నుంచి బయటకు వచ్చి ఇంకేం చేయాల్సింది లేదు. ఒకవేళ కాకపోతే ఎల్స్ అయితే సో అప్పుడేంటి ఎవాల్ IN23 ఆఫ్, ఎండ్ ఇండికేటర్ ఆఫ్ చేయి. ఆ తర్వాత ఏంటి RRN అనేది ఇంక్రిమెంట్ చేయి. సో ఇందాక కూడా మనం RRN ఇంక్రిమెంట్ చేస్తాం లూపింగ్లో, ఏది లోడింగ్లో. సో అదే RRN ఇంక్రిమెంట్ చేయి. ఆ తర్వాత ఏం చేస్తాం, రైట్ సబ్ ఫైల్ రికార్డ్ ఫార్మాట్. ఈ డేటా అంతా తీసుకెళ్ళి సో సింపుల్గా నేనేం చేస్తున్నానంటే సో లోడ్ చేసేసాను డేటా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సో డేటా లోడ్ చేసేసాను. సో ఇది రైట్ చేసేసాను కాబట్టి ఆ డేటా అనేది సబ్ ఫైల్ స్క్రీన్కి రైట్ చేసి పెట్టు. ఇంకా డిస్ప్లే అవ్వదు. ఎప్పుడైతే డిస్ప్లే జరుగుతుందో అప్పుడు జస్ట్ ఈ డేటా అనేది బ్యాక్ ఎండ్లో లోడ్ అయ్యింది ప్రస్తుతానికి, ఓకేనా, ఇంకా డిస్ప్లే కాలేదు. ఆ తర్వాత ఏంటి, ఎండ్ ఇఫ్, ఎండ్ ఆఫ్ ఫైల్ యొక్క ఇఫ్ అనేది అయిపోయింది. తర్వాత ఎండ్ ఈ ఫర్ లూప్ కూడా ఎండ్ చేసాం. ఎవాల్ ఇప్పుడు ఏం చేశానంటే ఈ RRNలో లాస్ట్ నెంబర్ వస్తుంది కదా, ఆ RRN వాల్యూ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ నేను సూడో కోడ్లోనే చెప్తున్నాను. లాస్ట్ RRN అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదే అనిపిస్తుంది 1002, బట్ ఆ వాల్యూ అది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వాల్యూ ఏముంటుందంటే ఇది ఉంటుంది 3000. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే అది కూడా చెప్తాను నేను. సో సింపుల్గా చూడండి. సో RRN అనేది దీని RRN ఉంటుంది, ఈ వాల్యూ అని చెప్పను, దీని యొక్క RRN ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి ఏం చేశాను, ఈ ఫైల్ ఎండ్ ఫర్ యూజ్ చేసిన తర్వాత ఈ లాస్ట్ RRN ఏదైతే ఉందో మనం డిఫైన్ చేసుకున్నాం కదా, లాస్ట్ RRN అనేది దానికి ఈ RRN అనేది అసైన్ చేస్తాం. అగైన్ ఏం చేస్తున్నామంటే ఈ RRN ఉంది కదా, లాస్ట్ RRN దాని టాప్లో మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి RRNకి మళ్ళీ లాస్ట్ RRN చేస్తున్నాం. ఇది డీబగ్గింగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రస్తుతానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది, వదిలేసేయండి. సో ఈ RRN అనేది ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాం అనేది నేను డీబగ్గింగ్లో చెప్తాను. సో ఆ తర్వాత ఏంటి, ఇది అయిపోయింది, లోడింగ్ అయిపోయింది. తర్వాత ప్రాసెస్కి వచ్చిన తర్వాత చూడండి ప్రాసెస్లో ఫస్ట్ ఏం జరగాలి, సో ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ F3 ప్రెస్ చేయనప్పుడు మనం దీనిలోకి ఎంటర్ అవుతాం. ఆ తర్వాత ఏంటి, వ్యూవర్ సబ్ రొటీన్ అనేది జరుగుతుంది. ఈ వ్యూవర్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు మనం డిస్ప్లే అని రాసాము, ఇప్పుడు ఏంటంటే వ్యూవర్ అని పెట్టాము అంతే. ఈ వ్యూవర్ సబ్ రొటీన్లో ఏం లేదు. సో ఆ తర్వాత ఏంటి, సబ్ ఫైల్ కంట్రోల్ ఇండికేటర్ ఆన్ చేస్తాం. ఒకవేళ సబ్ ఫైల్ ఏదైనా డేటా ఉంటే ఏమవుతుంది, RRN >0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డిస్ప్లే ఇండికేటర్ ఆన్ చేస్తాం. ఆ తర్వాత ఎల్స్ లేదనుకుంటే ఎవాల్ $21 ఆఫ్, సింపుల్గా డిస్ప్లే ఇండికేటర్ ఆఫ్ చేస్తాం, డేటా ఏం లేదంటే. ఆ తర్వాత ఇఫ్ దాన్ని ఇది ఎండ్ ఇఫ్ చేసేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఫోల్డర్, ఈ కింద వచ్చే ఫోల్డర్ కోసం ఇవి రైట్ ఫోల్డర్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, EXFMT, సో సబ్ ఫైల్ని డిస్ప్లే చేస్తాం. ఆ తర్వాత ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి కర్సర్ కోసం RCD నెంబర్ మినిమం RRN అనేది అసైన్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని డీబగ్ వ్యూలో చూపిస్తాను. సో అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే మీరు అర్థమండి, నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కంపైల్ చేస్తున్నాను డీబగ్ వ్యూలో. ఓకే, కంపైల్ అయింది. STRDBG, ఓకేనా, SRPG.
టేక్ ఎఫ్. సో ఇప్పుడు డీబగ్లో మీరు చూస్తే మీకు ఆ లాస్ట్ ఆర్ఆర్ఎన్ అనేది ఎలా అసైన్ చేస్తామనేది అర్థమవుతుంది. సో ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది కూడా అర్థమవుతుంది అన్నమాట. సో క్లియర్ వరకు మీకు క్లియర్ ఉంటుంది, డిస్ప్లే కూడా క్లియర్ ఉంటుంది, ఓన్లీ లోడింగ్ ఒకటే డిఫరెన్స్ అనమాట. సో చూడండి, ఫస్ట్ ఏంటి, సో రికార్డ్ నెంబర్ అనేది అసైన్ చేస్తాం. రికార్డ్ నెంబర్ ఏంటి, కర్సర్ కోసం, ఇది మనకి డిఫరెంట్ థింగ్, ఇది ఇప్పుడు మన అంత మ్యాండేటరీ కాదు. సో ప్రోగ్రామ్ నేమ్ కూడా అసైన్ చేసేసాను, ఇది కూడా అర్థమైంది మనకి. క్లియర్ సబ్ రొటీన్ గురించి కూడా మనకు తెలుసు. ఫస్ట్ ఏంటి, ఆర్ఆర్ఎన్ 0 చేసాము, ఓకే. తర్వాత ఏంటి, క్లియర్ ఇండికేటర్ ఆన్ చేస్తున్నాం, ప్రస్తుతానికి ఆఫ్లో ఉంది, ఏవైనా ఆపరేషన్ జరిగాక చెక్ చేసుకుంటే క్లియర్ ఇండికేటర్ ఆన్ అయింది, ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఏంటి, సబ్ ఫైల్లోకి రైట్ అయిపోయింది, అంతవరకు క్లియర్. సో క్లియర్ సబ్ రొటీన్ అయిపోయింది. ఇప్పుడు లోడ్కి వచ్చింది, లోడ్కి వచ్చిన తర్వాత లోడ్ బిగిన్ అయింది. ఇప్పుడు ఏంటి, ఆర్ఆర్ఎన్, లాస్ట్ ఆర్ఆర్ఎన్ అనేది మనకు ఏదో తెలీదు. ఈ ఫీల్డ్ బై డిఫాల్ట్ ఏముంటుంది అంటే 0నే ఉంటుంది, ఏమి అసైన్ చేయలేదు మనం. లాస్ట్ ఆర్ఆర్ఎన్ అంటే ఇక్కడ చూడండి, ఇదే కదా లాస్ట్ ఆర్ఆర్ఎన్. ఇక్కడ ఏమైనా వాల్యూ ఇనిషియలైజ్ చేసామా, చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ 0 ఉంటుంది, కాబట్టి ఆ 0నే ఆర్ఆర్ఎన్ కూడా అసైన్ అవుతుంది. బై డిఫాల్ట్ ఆర్ఆర్ఎన్ కూడా 0నే. సో రెండు ఈక్వల్ కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ఆపరేషన్ అందులో జరగదు, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఫర్ i = 1 అవుతుంది. ఇప్పుడు i 0నే ఉంది, ఇంకా అసైన్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు i చెక్ చేయండి, i 1 ఉంది, ఓకేనా. సో ఇప్పుడు రీడ్ ఆపరేషన్ జరుగుతుంది, ఒక్క నిమిషం. ఓకే, నాకు ఇది కూడా అవసరం, సో గుర్తుపెట్టుకోండి. సో అది ఎందుకు ఓపెన్ చేస్తాను నేను అది చెప్తాను. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ స్టూడెంట్లో ఉన్న డేటాని సో డేటా చూసుకోండి, జస్ట్ మనకు ఐడియా కోసం. సో చూడండి, నెంబర్లో ఏముండాలి ఇప్పుడు ప్రస్తుతానికి 100, నేమ్లో ఏముంటుందో చూడండి. నేమ్లో ఏముంది, శ్రీను. మన డేటాలో ఏముంది, శ్రీను అనే కదా, ఓకే. అడ్రస్లో ఏముంది, అడ్రస్లో ఏముంది, హెచ్వైడి. సో మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ హెచ్వైడి ఫస్ట్ రికార్డ్ లోడ్ అవుతుంది. బట్ ఇంకా ఈ ఫీల్డ్కి అసైన్ అయిపోయింది కాబట్టి ఇందులో 100 వస్తుంది. సో నేమ్లో కూడా వాల్యూ ఇంకా రాలేదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు నేమ్లో వాల్యూ వస్తుంది, F11 తీసుకుంటే శ్రీను వచ్చింది. అడ్రస్కి ఇంకా వాల్యూ అసైన్ అవ్వాలి. సో ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇప్పుడు చెక్ చేస్తే మనకి హెచ్వైడి వచ్చింది. సో అలా అనమాట, ప్రతిదీ జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే F10 ఇచ్చాం. సో ఇప్పుడు ఏంటి, ఎండ్ ఆఫ్ ఫైల్ ఇంకా రీచ్ అవ్వలేదు, ఫస్ట్ రికార్డే రీడ్ అయింది కాబట్టి ఎండ్ ఆఫ్ ఫైల్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏమైంది, సో ఇది ఆఫ్, ఎండ్ ఇండికేటర్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఆర్ఆర్ఎన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఆర్ఆర్ఎన్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది, 1 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్ఎన్ వాల్యూ ఫస్ట్ లూప్ జరిగింది, ఇంక్రిమెంట్ అయ్యి 1 ఉంది. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఎండ్ ఇఫ్ జరుగుతుంది, ఎండ్ ఫర్ జరిగింది, ఎండ్ ఫర్ ఇంకా అవ్వదు ఎందుకంటే ఇంకా రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏంటి, సెకండ్ రికార్డ్ రీడ్ అవుతుంది. సో సెకండ్ రికార్డ్ ఏముంది మనకి చూడండి, వాల్యూస్ అసైన్ అయిపోయినాయి. సో 400, సో నేమ్ వచ్చేసరికి హరి, అడ్రస్ వచ్చేసరికి ఎన్ఎల్ఆర్, అదే ఉందా, 400 హరి ఎన్ఎల్ఆర్, ఓకేనా. ఇలా మనకి ఏ రికార్డ్ వరకు రావాలి, సబ్ ఫైల్ సైజ్ ఎంత ఇచ్చాం, 10 కదా, 10th రికార్డ్ వరకు రావాలన్నమాట. సో ఈ రికార్డ్ వరకు వస్తుంది. 10th రికార్డ్ అంటే ఇది ఆర్ఆర్ఎన్ అంటే ఇదండి, 1 2 3 4 5 ఇది ఉంది కదా, 10 ఇది ఆర్ఆర్ఎన్ అనమాట, అంటే 700 రికార్డ్ వరకు రావాలి. సో ఓకే, మనం చెక్ చేద్దాం. సో ప్రస్తుతానికి లూపింగ్ జరుగుతుంది. సో మనం కొంచెంసేపు ట్రై చేసి చెప్తాను. ఇప్పుడు ఆర్ఆర్ఎన్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఆర్ఆర్ఎన్ 4 ఉంది, అంటే 4 ఉందంటే ఐ థింక్ వీటిలో 4th రికార్డు, ఇందులో 3rd రికార్డు ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్ఆర్ఎన్ 4 ఉంది, బట్ ఇందులో ఏ రికార్డు ఉందో చూద్దాం. 600 అంటే ఏ రికార్డు చూడండి, ఓకే 4th రికార్డే ఉంది, ఓకే 4th రికార్డే ఉంది ఇందులో. సో అన్ని రికార్డ్స్ ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయ్యాక చూద్దాం అన్నమాట ఒకసారి మనం. సో అన్ని రికార్డ్స్ లోడ్ అవుతున్నాయి, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెక్ చేస్తే ఇందులో ఏముంది చూడండి,
1001 అంటే అదే రికార్డు, అంటే 8th రికార్డు. ఇప్పుడు ఆర్ఆర్ఎన్ ఎంత అయి ఉంటుంది? 8 అయి ఉంది. ఓకేనా? సో ఇప్పుడు F10 ఇస్తున్నా. ఇప్పుడు ఆర్ఆర్ఎన్ ఎంత ఉందో చూడండి. ఆర్ఆర్ఎన్ 9 అయి ఉంది, బట్ ఇందులో రికార్డ్ చూడండి, ఐడి నెంబర్లో ఎంత ఉందో 101 అంటే 8th రికార్డ్. సో ఇది ఎండ్ ఆఫ్ ది ఫైల్, అంటే ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయ్యాక మీకు చెప్తాను, ప్రస్తుతానికి వదిలేసండి అవి. సో ఇప్పుడు ఏంటి, 9th రికార్డ్ వచ్చింది. సో ఎండ్ ఫర్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెక్ చేస్తే ఐడి నెంబర్ చెక్ చేయండి. ఐడి చెక్ చేస్తే 1002 ఉంది. 1002 అంటే రికార్డు ఇదే కదా. 1002 శ్రీను NZP ఉండాలి, అంతే కదా. శ్రీను NZP ఉంది. సో ఆ రికార్డ్ నెంబర్ ఎంత చూడండి, ఇదే కదా 9th రికార్డ్ అంటే. సో ఈ రికార్డు 1 2 3 4 5 6 7 8 9 ఈ రికార్డ్ ఇది. సో బట్ ఇప్పుడు మనం చెక్ చేస్తే ఇందులో ఆర్ఆర్ఎన్ వాల్యూ ఎంత ఉంది? ఆర్ఆర్ఎన్ వాల్యూ 10 ఉంది. సో ఇది చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి 10 ఉంది. ఈ వాల్యూ దీనికి అసైన్ అయిపోతుంది. ఇప్పుడు అగైన్ మనం చెక్ చేద్దాం. సో సింపుల్గా ఆ వాల్యూ అనేది చూడండి, ఈ 10 ఉంది కదా, ఈ వాల్యూ అనేది దానిలో అసైన్ అయింది. ఒకసారి నేను ఇప్పుడు సబ్ ఫైల్ని కాల్ చేస్తాను చూడండి. ఇది అయిపోయింది. టూ మచ్ సెషన్స్. సరే, నేను అది ఇక్కడ చూస్తాను. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ ప్రాసెస్లోకి వచ్చేస్తుంది. లోడింగ్ జరిగిపోయింది, లోడింగ్ జరిగిపోయి ప్రాసెస్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత డూ వైల్ వ్యూవర్ సెక్షన్, ఏది డిస్ప్లే దానిలోకి వెళ్తుంది. డిస్ప్లే దానిలోకి వచ్చి సో చూడండి, ఫస్ట్ ఏంటి, కంట్రోల్ ఫార్మాట్ ఆన్ అయింది. ఆర్ఆర్ఎన్ అనేది ఎంత ఉంటుంది మనకి ఇప్పుడు, ఆర్ఆర్ఎన్ 10 కాబట్టి, సో అది గ్రేటర్ దెన్ 0 కాబట్టి డిస్ప్లే ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఫోటో లోడ్ అయింది, సో డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ ఎంత సైజు, 1 2 3 4 5 6 7 8 9 10. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇలా ఉంది, 10 రికార్డులనే కనపడుతుంది. బట్ ఇక్కడ చూస్తే ఆ రికార్డ్ నెంబర్ ఎంత ఉంది, 9 అని ఉంది. బట్ ఇక్కడ చూడండి 700 అనేది ఈ 1000 కన్నా తక్కువే కదా, ఈ 700 రికార్డు కూడా లోడ్ అవుతుంది. సో ఈ డేటా వదిలేసేయండి. బట్ ఇది ఏమవుతుందంటే, ఎలా లోడ్ అవుతుందంటే, సో ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రాంలో, సో ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది 10th రికార్డు. ఓకేనా? ఈ రికార్డ్ నెంబర్ వచ్చేసరికి ఈ లాస్ట్ రికార్డ్ అనే ఫీల్డ్ ఉంది కదా, సో సింపుల్గా మనకేంటంటే సో లోడ్ సబ్ రొటీన్లో మనకేం జరుగుతుందంటే ఇది. సో ఎప్పుడైతే ఈ లాస్ట్ ఆర్ఆర్ఎన్ ఉంది కదా, ఈ ఆర్ఆర్ఎన్ అనేది లూప్ కంప్లీట్ అయిపోగానే ఈ లాస్ట్ ఆర్ఆర్ఎన్ వచ్చేసరికి దీనికి అసైన్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ లోడ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ లాస్ట్ ఆర్ఆర్ఎన్ కదా, సో అప్పుడు పేజ్ డౌన్ వాడినప్పుడు ఏమవుతుందంటే దీన్ని బేస్ చేసుకుని అవుతాం. అది పేజ్ డౌన్ కోసమే మనం ఇది యూజ్ చేస్తున్నాం. సో అదనమాట ఆర్ఆర్ఎన్, లాస్ట్ ఆర్ఆర్ఎన్ వల్ల యూజ్. సో ఇప్పుడు ఏంటి, ఇందులో ఉన్నాం, నాకేంటంటే నెక్స్ట్ పేజ్ డేటా కావాలి. సో నేనేంటి, పేజ్ డౌన్ ప్రెస్ చేస్తాను. పేజ్ డౌన్ ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏది మళ్ళీ ప్రాసెస్లో ఉన్నాం. మరి F12 ఏమన్నా ప్రెస్ చేసామా, లేదు. సో అది జరగదు. సో ఇప్పుడు ఏంటి, మనం పేజ్ డౌన్కి ఒక ఇండికేటర్ ఇచ్చుకుందాం. సో ఈ ఇండికేటర్ ఎక్కడ ఇచ్చామంటే, ఒక నిమిషం, మీకు పేజ్ డౌన్ ఇండికేటర్ చూపించలేదు అంటే థింక్. సో ఇండికేటర్స్లో ఉంటుంది. సో కీవర్డ్స్, సో చూడండి control format, keywords.
ఇక్కడ చూడండి, CF03, CF12, CF15, CF06. సో ఇక్కడ పేజ్ డౌన్, రోల్ అప్ అనమాట. సో వీటి ఇండికేటర్స్ కూడా మనం ఇక్కడే డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ పేజ్ డౌన్ అని చెప్పి మనం ఏ ఇండికేటర్ కావాలో ఆ ఇండికేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇప్పుడు నేను పేజ్ డౌన్ ప్రెస్ చేశాను చూడండి, ఈ IN55 ఇండికేటర్ అనేది ఆన్ అయింది అనమాట. సో ఆన్ అవడం వల్ల ఏమవుతుందంటే, సో ఇక్కడ వెయిట్ ఫర్ 1 minute, ఇట్ ఈస్ లోడింగ్ స్లో. సో ఆ ఇండికేటర్, పేజ్ డౌన్ ఇండికేటర్ ఉంది కదా, ఆ పేజ్ డౌన్ ఇండికేటర్ కూడా ఎక్కడ ఇస్తామంటే, సో చూడండి కంట్రోల్ ఫార్మాట్లో 8 తీసుకోండి. 8 తీసుకున్న తర్వాత కీవర్డ్స్ అని ఉంటుంది. కీవర్డ్స్ దగ్గర వచ్చేసరికి సెలెక్ట్ రికార్డ్ కీస్ ఉన్నాయి కదా, ఇది ఇవ్వండి. సో ఇలా ఇచ్చిన తర్వాత సెలెక్ట్ రికార్డ్ కీస్కి వచ్చినప్పుడు ఇండికేటర్స్ అని ఉంటుంది. సో ఇండికేటర్స్కి వెళ్తే ఇక్కడ చూడండి రోల్ అప్. సో ఇక్కడ రోల్ అప్, పేజ్ డౌన్ అనమాట. లేదా పేజ్ డౌన్ అయినా ఇవ్వచ్చు, లేదంటే రోల్ అప్ అని ఇవ్వచ్చు, లేదా పేజ్ అప్ అని ఇవ్వచ్చు, రోల్ డౌన్ అయినా ఇవ్వచ్చు. నేనేంటి రోల్ అప్ అని ఇచ్చా, రోల్ అప్. సో పేజ్ డౌన్ ఇండికేటర్ 55 అని ఇచ్చా. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే పేజ్ డౌన్ ఎంటర్ చేస్తామో ఈ ఇండికేటర్ ఆన్ అయిందా లేదా చెక్ చేసుకుంటాను. సో ఈ ఇండికేటర్ ఆన్ అయినప్పుడు లోడ్ సబ్ రొటీన్ జరగాలి. సో లోడ్ సబ్ రొటీన్ జరగాలి. లోడ్ సబ్ రొటీన్ జరగాలంటే ఎక్కడికి వెళ్తుంది, లోడ్ సబ్ రొటీన్కి వెళ్తుంది. లోడ్ సబ్ రొటీన్లో ఇప్పుడు RRN వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఈ వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సారీ, F12 ప్రెస్ చేస్తానా, సారీ. సో ఒక్క నిమిషం NDB చేస్తున్నాను. STRDBG మళ్ళీ డీవర్క్ చేస్తాను, ఒక్క నిమిషం. 7 TF4 ESS. ఫస్ట్ టైం ఎప్పుడైతే లోడ్ అవుతుందో, సో సింపుల్గా అప్పుడు ఏం జరుగుతుందంటే, డీబగ్లో వస్తున్నాను, F10. సో కాల్ చేస్తున్నాను. సో నేనేం చేస్తున్నాను, డైరెక్ట్ ప్రాసెస్ దగ్గర ఇది ఇచ్చేస్తున్నాను, బ్రేక్ పాయింట్. సో F2. సో ఇప్పుడు ఫస్ట్ లోడ్ అనేది జరిగిపోయింది. లోడ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఈ లాస్ట్ RRNకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ RRN చెక్ చేయండి ఫస్ట్. ఈ RRN చెక్ చేస్తే మనకి ఏముంటుందంటే 10 లాస్ట్ రికార్డ్ నెంబర్ అనేది దీనికి అసైన్ అవుతుంది. ఈ RRN అనేది ఈ లూప్ కంప్లీట్ అవ్వగానే లాస్ట్ RRNకి ఇస్తున్నాం. ఈ లాస్ట్ RRN మనకి ఏంటంటే అగైన్ అవైల్ ఆఫ్ లాస్ట్ RRN అని చేసాం. ఇది ఎందుకు చేసామంటే ప్రాసెస్ సబ్ రొటీన్ జరగాలి. సో ఇక్కడ చూడండి, ప్రాసెస్ సబ్ రొటీన్లోకి వచ్చి వ్యూవర్కి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రీన్లో ఉన్నాం. ఈ స్క్రీన్లో ఉండి నేను పేజ్ డౌన్ ఇచ్చాను. పేజ్ డౌన్ ఇస్తే ఎక్కడికి వచ్చింది, అగైన్ ప్రాసెస్కి వచ్చింది. ప్రాసెస్కి వచ్చి చెక్ చేసుకోండి. సో ఇది పేజ్ డౌన్ అంటే IN55. ఇది ఆన్ అయిందా లేదా, ఇది ఆన్ అయింది. ఇది ఆన్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ లోడ్ సబ్ రొటీన్ అనేది అగైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు RRN అనేది ఈ 10 దగ్గర నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 ఇస్తే ఏమవ్వాలి ఇప్పుడు, సో రీడ్ స్టూడెంట్ డీటెయిల్స్. ఇప్పుడు ఏ డేటా వస్తుందో చూడండి, ఆ నెక్స్ట్ ఉన్న రికార్డ్ వస్తుంది. ఇది వచ్చేసరికి 3000 అవుతుంది నెక్స్ట్ రికార్డ్ అనమాట. సో అందువల్ల ఈ లాస్ట్ RRN అనేది ఇలా అసైన్ చేస్తాం. సో అప్పుడు మనకేంటి, నెక్స్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ రీడ్ అవుతాయి. సో ఎన్ని ఉంటాయి, ఐ థింక్ 6 ఏవో ఉంటాయి, 7 ఎన్నో ఉంటాయి. సో ఇప్పుడు అగైన్ ఈ లోడ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ లోడ్ అవుతాయి అనమాట. అంటే రిమైనింగ్ 10 రికార్డ్స్, అంతకన్నా ఎక్కువ ఉంటే. సో ఇప్పుడు చూడండి, ఆ లోడ్ సబ్ రొటీన్ అనేది సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది లోడ్ సబ్ రొటీన్. సో ఇప్పుడు చూడండి, ఇందులో RRN ఎంత ఉంటుంది, సో 14 ఉంది. ఆ 14 వచ్చి దీనికి అసైన్ అయింది. సో ఈ అసైన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ ఇది చేసాం కాబట్టి ఈ RRNకి వచ్చేస్తాం మరి 14. సో ఇప్పుడు ఏంటి, అగైన్ మళ్ళీ వ్యూవర్ సబ్ రొటీన్కి వస్తుంది. వ్యూవర్ సబ్ రొటీన్కి వచ్చి ఆ డేటా అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే. మరి పేజ్ అప్కి ఏంటి, సో పేజ్ అప్ ఇచ్చాను. పేజ్ అప్ ఇస్తే ఆటోమేటిక్గా పేజ్ అప్ జరిగింది. రైట్. పేజ్ డౌన్ ఇస్తే ఆటోమేటిక్గా పేజ్ డౌన్ జరుగుతుంది. సో ఇదనమాట.
సో ఆటోమేటిక్ కాదు, పేజ్ డౌన్ ఇస్తే ఏమవుతుందంటే మనకు ఆ సబ్ రొటీన్ ఎగ్జిక్యూట్ అయ్యి జరుగుతుంది. అలా కాకుండా పేజ్ అప్ ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా జరగాలి కాబట్టి ఆటోమేటిక్గా జరిగింది ఇది. సో కర్సర్ పొజిషన్ కూడా చేసాం కాబట్టి కర్సర్ పొజిషన్ కూడా సెట్ అవుతుంది ఆటోమేటిక్. సో ఇదనమాట ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ వచ్చేసరికి ఇలా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి సో లోడింగ్లోనే డిఫరెన్స్. సో చూడండి, సో రిమైనింగ్ వర్క్ అంతా సేమ్ ఉంటుంది. లోడ్ సబ్ బార్లో ఏంటంటే మనం జస్ట్ చిన్న చేంజ్ అనమాట. సో ఇది జస్ట్ ఈ ఆర్ఆర్ఎన్ వాల్యూ అసైన్ చేయడంలోనే చేంజ్ ఉంది. నేను ఫర్ లూప్తో రాశాను, మీరు డూ వైల్ లూప్తో కూడా చెక్ చేయండి, సో ఇబ్బంది ఏం లేదు. సో ఇదనమాట. సో ఆర్ఆర్ఎన్ లాస్ట్ ఆర్ఆర్ఎన్ అనేది అసైన్ చేస్తాం. పేజ్ డౌన్ ఇచ్చినప్పుడు ఈ లాస్ట్ ఆర్ఆర్ఎన్ బేస్ చేసుకుని అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కావాలంటే మీరు చెక్ చేయండి. 14. సో కాల్ చేశాను, కాల్ చేస్తే ఫస్ట్ స్క్రీన్. పేజ్ డౌన్ ఇస్తే చూడండి పేజ్ డౌన్కి వచ్చింది. అగైన్ పేజ్ అప్ ఇచ్చాను, సో పేజ్ అప్. అగైన్ పేజ్ డౌన్ ఇచ్చాను, పేజ్ డౌన్. అగైన్ పేజ్ అప్ ఇచ్చాను, సో పేజ్ అప్ జరుగుతుంది. సో ఇలా అనమాట. సో ఇందులో కూడా మీరు ట్రై చేయండి. 4 ఇస్తే డిలీట్ అవ్వాలి, 5 ఇస్తే డిస్ప్లే అవ్వాలి, అవన్నీ మీరు ట్రై చేయండి. బట్ నేనైతే అవి ఏం చెప్పట్లేదు. సో ఆపరేషన్స్ అనేవి మీరే ట్రై చేయండి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ లోడింగ్ ఒకటే డిఫరెన్స్ అనమాట. సో ఇందువల్ల ఏంటంటే లోడ్ ఆఫ్ సబ్ ఇది ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్లో వచ్చేసరికి పేజ్ సైజ్ అనేది మనం 10 ఇస్తున్నాము. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే పేజ్ డౌన్ మనం కంట్రోల్ చేయాలి. లోడ్ ఆఫ్ సబ్ ఇది ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ మెయిన్ థింగ్ ఏంటంటే పేజ్ డౌన్ మనం కంట్రోల్ చేయాలి కాబట్టి, సో దాన్ని కంట్రోల్ చేయడానికి లాస్ట్ రికార్డ్ నెంబర్, ఓకేనా, నాట్ వాల్యూ, ఓకేనా. రికార్డ్ నెంబర్ అంటే ఇది కాదండి. సో రికార్డ్ నెంబర్ అంటే ఇది ఏదైతే ఉందో ఇది. సో ఈ రికార్డ్ నెంబర్ అనేది దీనికి అసైన్ అవుతుంది. ఏది ఆ లాస్ట్ రికార్డ్ నెంబర్ అనే ఫీల్డ్కి అసైన్ అయ్యి వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇలా లోడ్ ఆల్ ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ అనేది వర్క్ అవుతుంది. సో రియల్ టైంలో మనమైతే ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్కి రేర్ కేసులో వెళ్తాం. ఎవరు స్క్రాచ్ నుంచి మిమ్మల్ని డిజైన్ చేయమని అనరు. ఎందుకంటే చాలా తక్కువ కేసెస్లోనే ఈ ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఏదైనా డిజైన్ చేస్తుంటే దానిలో ఏదైనా ప్రాబ్లం అయితే మీరు దాని మీద వర్క్ చేయాలి. బట్ లేకపోతే మీరు వర్క్ చేయాల్సిన పని లేదన్నమాట. సో మ్యాక్సిమం లోడ్ ఆల్ సబ్ ఫైల్ సింగిల్ పేజ్ సబ్ ఫైల్. సో ఒకవేళ ఆ ప్రాజెక్ట్లో రికార్డ్స్ ఆ ఫైల్ మాస్టర్ ఫైల్లో రికార్డ్స్ అనేవి 10,000 కన్నా ఎక్కువ ఉంటాయి అనుకుంటే సింగిల్ పేజ్కి వెళ్ళిపోతారు. అలా లేదు అనుకుంటే లోడ్ ఆల్ సబ్ ఫైల్కి వెళ్తారన్నమాట. సో అదనమాట. సో నెక్స్ట్ వీడియోలో సింగిల్ పేజ్ సబ్ ఫైల్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.